Hi guys, let's explore Gannavaram beach today. మీరు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసి ఈ ప్లేస్ని విజిట్ అవ్వచ్చు. ఈ బీచ్కి వెళ్ళాలంటే చాలా అడ్వాన్సెస్ చేయాలి. చూసారుగా రోడ్స్ అన్నీ ఎలానే మట్టిగా మేము బురదలో పడిపోయాం కూడా. అలాగే అడ్వాన్సెస్ అన్నీ చేసి ఫైనల్గా బీచ్కి అనేది రావడం జరిగింది. ఫైనల్గా వచ్చేసాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకు అయితే బీచ్ చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి నాకు. నైట్స్ మాత్రం ఈ బీచ్ని అవాయిడ్ చేయండి. మార్నింగ్ పూట మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. నైట్స్ ఎందుకు వద్దంటున్నానంటే ఈ రోడ్స్లో డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కొంచెం. చూసారుగా మా ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు, అక్కడ కొండ ఉంది చూడరా అని చెప్తున్నాడు. ఈ వ్యూ చూడడానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకేం చూస్తున్నారు, మీరు మీ ఫ్రెండ్స్తో విజిట్ అయిపోండి ఫాస్ట్గా. ఈ వ్యూని చూసి జస్ట్ అలా ఉండిపోవచ్చు. అంత బాగుంది ఈ వ్యూ చూడడానికి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలాగా నడుచుకొని వెళ్తే చూసారుగా స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చే కెమికల్స్ అంతా ఈ బీచ్లో కనెక్ట్ అవుతుంది. కొంచెం ఈ బీచ్లో స్నానాలు అవి చేయకండి, అవాయిడ్ చేయండి. అలాగా ఈ స్టెప్స్ ఎక్కితే పైన ఒక గుడి కూడా ఉంటుంది. ఆ గుడిని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి మౌంటైన్ పైనుంచి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అలా చూస్తూ ఉండిపోవచ్చు జస్ట్. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, జస్ట్ అలా చూస్తూ ఉండిపోవచ్చు. చూసారుగా ఎలా ఉందో. మీరు ఇక్కడికి వచ్చి జస్ట్ అలా వైబ్ని ఎంజాయ్ చేయండి అంతే, ఇంకేం లేదు ఈ బీచ్లో చూడడానికి. అలాగే స్లోమో వీడియో కూడా చూసాను, చూడండి ఎలా ఉందో బీచ్ అలా ఫ్లో అవుతుంటే. నేను కూడా అలా వీడియో తీసుకున్నాను, జస్ట్ అలా బీచ్ బాగుంది కదా, వ్యూ చాలా బాగుంది, మళ్ళీ ఇంకెప్పుడు రాలేమని. ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో గైస్ ఆఫ్ గన్నవరం బీచ్. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది నా గట్టి నమ్మకం.